హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మ ఒడి కుటీరం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయముల మధ్య, కర్నూలు జిల్లా. 2010లో అంటే ఇప్పటికి దాదాపు 14 ఏళ్ల క్రితం ప్రచురించిన భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్ర అనే శీర్షిక క్రింద 394వ పోస్టు, మొత్తం 513 పోస్టుల దాకా ఉన్నాయండి నా అమ్మ ఒడి బ్లాగ్లో. అందులో రాసి ప్రచురించినటువంటి టెక్స్ట్ మ్యాటర్ అప్పటికి వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం కానీ లేకపోయింది. కాబట్టి టెక్స్ట్ మ్యాటర్గా ఇచ్చాను. ఉల్లిపాయలు, ముంగారు మొలకలు, ఈగ, మజాక. అందులో రెండో భాగాన్ని ఇప్పుడు నేను మీకు సమర్పిస్తున్నానండి, కొనసాగిస్తున్నాను. మరో ఉదాహరణ రైతులకి విత్తనాల పంపిణీ. ఇవన్నీ పీరియాడికల్గా సంభవించే వ్యవహారాలు అన్నమాట. ప్రతి సంవత్సరం తిరిగి సంభవిస్తూనే ఉంటాయి. కార్పొరేట్, ప్రైవేట్ విత్తన కంపెనీలు వీలైనంత గరిష్ట స్థాయిలో రైతులను దగా చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయ రంగం టార్గెట్. ఆకలికి పెడితే సమాజం లోబడుతుంది, లేదా సొమాలయాల్లాగా సముద్రపు దొంగలమయం, అసలు మొత్తంగా దొంగలమయం అయిపోతుంది. ఇప్పుడైతే మీకు తాజా ఉదాహరణ పాక్ అండ్ ఆఫ్ఘన్. ఇప్పుడు ఇది కొత్త మాట కలిపానండి, ఇక పాతది మళ్ళీ కొనసాగిస్తున్నాను. రైతులని దగా చేయడమే టార్గెట్. విత్తన కంపెనీల వాణిజ్య ప్రకటనలు రైతుల్ని ఆకర్షిస్తాయి. వాళ్ళ ప్రచార క్యాంపైన్లు కూడా రైతుల్ని ఆకర్షిస్తాయి. కానీ వాళ్ళ విత్తనాలు మాత్రం రైతుల్ని కుప్పగూలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు మొలకెత్తవు, ఒక్కోసారి మొలకలు వస్తాయి, మొక్కలు బలంగా ఏపుగా పెరుగుతాయి, కానీ కాయవు. గొడ్డుమూతు మొక్కల్లా పొలం నిండా నిలబడతాయి. ప్రభుత్వం, మీడియా పాత్రలు ఇందులో కూడా యథా ఉల్లిపాయలు లేదా సిమెంటు. ఈ కార్పొరేట్ కంపెనీలు రాకముందు, ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేయడం మొదలు పెట్టకముందు పూర్వకాలం రైతులు ఏం చేసేవాళ్ళో ఈనాటి యువ రైతులకి, నడి వయసు రైతులకి తెలియను కూడా తెలియదు. తరం నుండి తరానికి సంక్రమించాల్సిన వారసత్వ వాస్తవ విజ్ఞాన ధార, వ్యవహార జ్ఞానధార ఎప్పుడో 2 తరాల క్రితమే సన్నగిల్లింది, క్రమంగా అంతరించింది. ఇన్స్టెంట్ ఫుడ్ లాంటి ఇన్స్టెంట్ వ్యవహారాలకి అలవాటు పడుతున్నారు. మొదట్లో మన రైతులది మూర్ఖత్వమని, పాతరాతి యుగపు వ్యవసాయమని, ఆధునిక పద్ధతులు తెలియవని, కాబట్టే దిగుబడి ఎక్కువగా సాధించలేకపోతున్నారని ఊదర పెట్టబడింది. వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, ఆధునిక వ్యవసాయ జ్ఞానం పాటించాలి అంటూ హోరెత్తించబడింది. మొదట్లో కొందరు శాస్త్రవేత్తలు నిజాయితీగా రైతు శ్రేయస్సు కోసం పనిచేశారు. తర్వాత లంచగొండులు ప్రభుత్వ ఉద్యోగాలకు వరదలా ప్రవేశించడంతో ఆ ఒరవడిలో ఈ నిజాయితీ పరులు ఎప్పుడో గల్లంతైపోయారు. ఇప్పుడు అక్కడక్కడ మిగిలి ఉన్నారు. ఇదే స్థితి ఏ ప్రభుత్వ యంత్రాంగానిదైనా. ఇక ఈ స్థితి వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు క్రమంగా ఉన్న స్థితిని ధ్వంసం చేయవచ్చు. ఆధునిక వ్యవసాయ జ్ఞానాన్ని ట్యాంపర్ చేస్తే మొత్తంగా దేశంలో వ్యవసాయ రంగంలో నైపుణ్యాలు, వాస్తవిక జ్ఞానం పులుసులో కలిసిపోతుంది. అదే జరిగింది. ఒక్క మెకాలే విద్యా విధానాన్ని మాత్రమే చూసి అంగలారుస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా. అది అన్ని రంగాల్లో తరం నుండి తరానికి సంక్రమించేటటువంటి ఆ అనుభవ జ్ఞానాన్ని తరానికి మధ్య వైషమ్యంగా మలిచి, ప్రచారించి, చిత్రించి, దాన్ని తెంపేస్తే బొడ్డుతాడు తెగిన పసిపిల్లాడిలాగా సమాజంలో అన్ని రంగాల్లో జ్ఞానం అన్నది నశించింది. కాబట్టి ఇక ఒక చిన్న ఉదాహరణ గమనించండి. మన్నించాలి. సామాజిక అడవుల పేరిట వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఇచ్చిన సలహాల ప్రకారం సరుగుడు చెట్లు పెంచబడ్డాయి. అదే క్రిస్మస్ చెట్లు అండి. వాటితో పాటు సుబాబులు కూడా, ముఖ్యంగా సర్వి చెట్లు, వాటినే సరుగుడు, యూకలిప్టస్ చెట్లు. ఎవరైనా ధనవంతులు ఊరు చివర
భూములు కొన్నప్పుడు కూడా ఊరు పెరిగి వాటికి ధర పెరిగే వరకు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు అవి దురాక్రమణకు గురి కాకుండా ఉండేందుకు సామాజిక అడవులు అంటూ సరివి, యూకలిప్టస్ గట్రా చెట్లు పెంచారు. వాచ్మెన్లని నియమించుకొని భూముల్ని కాపాడుకోవడం ఖర్చుతో కూడుకున్నది. అదే ఒక వాచ్మెన్లని తన్ని తగలేసైన కాంగీలు కాంగీలు కాదు, కమ్మీలు తమ ఎర్ర గుంపుల్ని వేసుకొని వచ్చి పొలాల్ని కబ్జా చేసి గుడిసెలు వేసేస్తారు. తర్వాత పట్టాలు పుట్టించుకుంటారు. అందులో కమ్మీ నాయకులకి వరదలా సొమ్ము వస్తుంది. ఇది మొత్తం చైనా పేరిట చిత్రించబడుతుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చైనాని కూడా ఆడించింది నకిలీ కణిక వ్యవస్థ. ఇక అందుమూలంగా ఆ సరివి చెట్లు, యూకలిప్టస్ చెట్లతో అవి పేపర్ పల్ప్కి ఉపయోగపడతాయని, లేదా కలపకు ఉపయోగపడతాయని, ఈ విధంగా చాలా లాభాలు ఉంటాయంటూ దూరదర్శన్, ఆకాశవాణి వ్యవసాయదారుల కార్యక్రమాలలో కూడా చెప్పబడింది. అయితే సర్వి చెట్లు, యూకలిప్టస్ చెట్లతో కలప, ఔషధ ప్రయోజనాలు ఉండవచ్చుగాక, కానీ వాటి మూలంగా భూగర్భ నీటి నిల్వలు పడిపోతాయని, ఈ దుష్పరిణామం ఇటీవలే గుర్తించబడిందని 1992లో డిడి వార్తల్లో చూశాను. అవి మేము గూఢచర్యం గురించి ఆలు తెలుసుకుంటూ ఉన్న రోజులు. సదరు ఊరి చివర బీడు భూముల్లో సర్వి, యూకలిప్టస్ల బదులు మరేవైనా చెట్లు పెంచుకోవచ్చు. అది భూగర్భ జల వనరులని దెబ్బతీయని చెట్లని. సామాజిక అడవుల పేరుతో సరివి, యూకలిప్టస్ చెట్లని పెంచితే వచ్చే సత్ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలని పరిశీలిస్తే వచ్చే లాభం కలప, ఔషధ తయారీ తక్కువ, పోయే నష్టం ఎక్కువ. భూగర్భ జలాలు అడుగంటితే దశాబ్దాల తర్వాత వచ్చేది దారుణ క్షామమే. ఒపెక్ కంట్రీలు పెట్రోల్ బావులు పడకముందు ఎంత దారిద్ర్యంతో ఉన్నాయో ఏడాదికి ఒక్కసారి స్నానం చేసేవాడు భాగ్యవంతుడు, అదృష్టవంతుడు అనుకునే విధంగా ఆ విధమైన స్థితికి భారత్ని నడపాలన్నది నకిలీ కణికుల కుట్ర. ఎందుకంటే భారత్ కూడా కాదు, మానవత్వాన్ని చెప్పే, సర్వ ప్రాణి క్రోటిని ప్రేమించమని, ప్రకృతిని పూజించమని చెప్పే, ఆత్మవాదాన్ని చెప్పే హిందూ ధర్మం పట్ల అంత ద్వేషం ఈ వేశ్య వంశ సంజాతులకి. కాబట్టి ఇప్పుడు గమనించి చూడండి. ఒకప్పుడు బస్సులో ప్రయాణిస్తూ కిటికీలో నుండి చూస్తుంటే చాలా చోట్ల సరుగుడు, యూకలిప్టస్ చెట్లతో నిండిన స్థలాలు కనిపించేవి. ఇప్పుడు అవి నామమాత్రంగా కనిపిస్తాయి. ఎందుకంటే అది రూట్ నుండి గూఢచర్యంతో నడుపుకొచ్చినటువంటి చర్య. అసలు ప్రభుత్వాలు దీన్ని గుర్తించలేదు. తర్వాత వచ్చిన వాజ్పేయి గారి ప్రభుత్వం తప్ప. కాబట్టి ఇంకొంత విశ్లేషణ మీరు చేసుకోండి. ఇక ఈ విషయంలో గతంలో ప్రభుత్వమే ప్రజలకి, రైతులకి బీడు నేలల్లో, ఖాళీ భూముల్లో సరుగుడు, యూకలిప్టస్, సూబాబులు పెంచమంటూ సలహాలు ఇచ్చే విధంగా మొత్తం జాతిని మిస్గైడ్ చేయడం నకిలీ కణికుల కుట్రలో భాగమే. అదే స్థితి కొనసాగి ఉంటే ఇప్పటికంటే తీవ్రమైన నీటి ఎద్దడిని ఈ పాటికే అనుభవిస్తూ ఉండేవాళ్ళం. ఈ మాట నేను 14 ఏళ్ల క్రితం రాశానండి. ఇలాంటి చాలా విషయాల్లో నకిలీ కణికులు అప్పటి వరకు, అంటే 1992 వరకు వాడి ఉనికి, వాడి నెట్టు, వాడి ఈమెయిళ్ళ గుట్టు, సోనియాకు కూడా ఉన్న కనెక్షన్తో సహా ఈ వలయం పట్టుపడే వరకు ప్రజల దృష్టికి రాకుండానే నెరవేర్చుకుంటూ వెళ్ళిన కుట్ర కోణాల్ని, అదేవిధంగా పీవీజీ ఆయన సమీకరించిన నెంబర్ 5 వర్గం ప్రజల దృష్టికి రాకుండానే ఛేదించుకుంటూ నడిపిస్తున్నారు. వాస్తవిక వ్యవహార జ్ఞానం తరం నుండి తరానికి సంక్రమించవలసిన అనుభవ సారం అనుసృతంగా నడవకుండా ధ్వంసం చేయడమే పరమావధిగా నకిలీ కణిక వ్యవస్థ పనిచేస్తుంది. ఇందుకు మరో ఉదాహరణ పరిశీలించండి. ఇటీవల వృద్ధ రైతులు ఒకరు చెప్పగా వార్తాపత్రికలో ఒక మూల ప్రాధాన్య వార్తగా, లో లైట్ ఫోకస్ వార్తగా వచ్చిన అంశం ఇది. ఆ వృద్ధ రైతులు వ్యవసాయంలో దిట్టలు, జ్ఞానులు. క్రింది వార్తాంశాన్ని పరిశీలించండి. అమ్మ ఒడి బ్లాగ్లో అయితే ఈ పేపర్ కటింగ్ని అప్లోడ్ చేసినట్లుగా జ్ఞాపకం అండి. రైతుల మేధస్సుకు భద్రత, ఇది ఈనాడు పెట్టిన హెడ్డింగ్. సాగు మెలకువల రక్షణకు సాఫ్ట్వేర్, ఐఐటి బయోడైవర్సిటీ బోర్డు సంకల్పం.
కోచి అక్టోబర్ 6. ముంగారు మొలక అంటే తెలుసా? మీకే కాదు, నేటి తరం రైతుల్లో చాలామందికి తెలియకపోవచ్చు. వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుంది, విత్తనాలు ఎప్పుడు వేయాలి, ఇలాంటి విషయాలపై ముందే అంచనాకు వచ్చేందుకు పాతకాలం రైతులు చేసే ప్రయోగం ఇది. సరిగ్గా ఉగాది రోజున పూచే ఈ మొలకకు వచ్చే పువ్వుల సంఖ్యను బట్టి రైతులు వర్షాకాలంపై అంచనాకు వస్తారు. అంటే సీజన్ ప్రారంభానికి 3 నెలల ముందే వానలపై రైతులు అవగాహన పెంచుకుంటారు. ఇది పాత తరం రైతులకు మాత్రమే తెలిసిన కిటుకు. ఇలాంటి సాంప్రదాయ సాగు విజ్ఞానం మన రాష్ట్ర రైతుల్లో అపారం. ఇలాంటి మెలకువలను భద్రపరిచి భవిష్యత్తు తరాలకు అందించేందుకు, ఇతరులు కాపీ కొట్టకుండా పేటెంట్ సాధించేందుకు ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రత్యేకం. ఐఐటి హైదరాబాద్తో కలిసి ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సాగులో పాటించే మెలకువలను ఆయా రైతులతోనే చెప్పిస్తారు. ఆ వివరాలతో ఆడియో వీడియో టేపులు తయారు చేస్తారు. వీటిని ఆంగ్లంలోకి అనువదిస్తారు. అంతర్జాతీయ మేధో సంపత్తి హక్కుల సంస్థ వెబ్సైట్కు అప్లింక్ చేసి పేటెంట్ పొందుతారని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు కార్యదర్శి బిజి రమణమూర్తి తెలిపారు. ఈ ఏడాది ఉగాది పర్వదినం రోజునే ఈ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. కేరళలోని కొచ్చిలో ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముంగారు మొలకపై తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కూడా పరిశోధనలు సాగిస్తుంది. ఈ మొలక సరిగ్గా ఉగాది రోజే పూస్తుందని రుజువైంది. గ్రామ పంచాయతీల స్థాయిలో 12,000, మండలాల స్థాయిలో 1,100, జిల్లాల స్థాయిలో 28 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను నియమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని వివరించారు. బహుళ జాతి కంపెనీల అంటే కార్పొరేట్ కంపెనీల దాడి నుంచి సాంప్రదాయ సాగు పద్ధతులను కాపాడేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ముంగారు మొలక నాటడం ద్వారా 3 నెలల ముందే ఆ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయో తెలుసుకోవడం లెక్కగట్టగలరు. ఒకప్పుడు ఇలాంటి వాటినే అదంతా ట్రాష్ అని, మూఢనమ్మకం అని ఆనాటి ఆధునిక శాస్త్రం అన్నది. ఇది ఆ వార్త నేపథ్యంలో నేను కొనసాగించిన టెక్స్ట్ మ్యాటర్ అండి. చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అదే అన్నారు. భారతీయ రైతులకి అసలు ఏమీ తెలియదని వేల సంవత్సరాలుగా అటు యూరప్లోను, అమెరికా ఖండం ఇంకా కనుగొనబడక ముందు ప్రపంచ పటంలో అమెరికా రాష్ట్ర దేశమే లేదు. జంతు చర్మాలు కట్టుకుని కాల్చిన మాంసం తినే స్థితిలో ఉన్నప్పుడే ఇక్కడ ఒక నాగరికత, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా నాగరికత విలసిల్లి ఉండగా, పంటలు వంటలు తెలిసి ఉండగా వీళ్ళంతా ఈ బుడిబుడి రాగాలు తీసినారు. అంత కుట్ర. కాబట్టి అలా హోరెత్తిస్తే 4 దశాబ్దాలు గడిచేసరికి రైతు రెంటికి చెడ్డ రేవడైనాడు. తరాల నుండి సంక్రమించిన అనుభవ జ్ఞానము శూన్యమైంది. ఆధునిక వ్యవసాయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రంతో కలిసి మన్మోహన్ సింగ్లు, అహ్లూవాలియాలు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీల వంటి, అప్పటికి ప్రణబ్ ముఖర్జీ గారు సోనియా చేతిలో ట్రబుల్ షూటర్గా పనిచేస్తున్నారు. వేలుపిళ్ళై ప్రభాకరన్ పట్టుబడతాడంటే ముల్లేతి దీనికి లంకకి కాలికి బలపాలు కట్టుకొని ఇక్కడెగిరి అక్కడ వాలాడు. ఇప్పుడు అతడేదో ఆత్మకథ రాశాడని, అందులో సోనియాని హిందూ ద్వేషిగా వర్ణించాడని సోషల్ మీడియా చెక్క భజనలు చేస్తుంది. ఇది అతని అసలు రూపు. అప్పట్లోనే రాశాను. అప్పుడైతే కరెంట్ అఫైర్ కదా, అది మీరు పరిశీలించుకోవచ్చు. కాబట్టి అలాంటి ప్రణబ్ ముఖర్జీల వంటి ఆర్థిక మేధావుల సాక్షిగా రైతు బ్రతుకుని శూన్యం చేసి పారేశారు. ముంగారు మొలక ముడుచుకుపోయింది. బంగారు పంటలు పాటల్లోనూ వాణిజ్య ప్రకటనల్లోనూ మాత్రమే మిగిలిపోయాయి. కొసమెరుపు ఏమిటంటే పైన ఉటంకించిన అనుభవ జ్ఞానాన్ని, ముంగారు మొలకకు శాస్త్రీయత ఉందని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించడం, అధికారులు డొక్కలో తుపాకీలు పెడితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
అయోధ్యలో బాబ్రీని పడగొట్టినప్పుడు ఎలా నాలుక మడత పెట్టుకున్నారో ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు కూడా అలాగే మడత పెట్టుకున్నారు. ఇది అసలు కోసం మెరుపు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో ఆపి వ్యాపారం కోసం కృత్రిమంగా వస్తు కొరతని సృష్టించడం దగ్గరికి తిరిగి వస్తాను. గతంలో జరిగిన ఒక సంఘటనని వివరిస్తానండి. నిడివి ఎక్కువైంది కాబట్టి తదుపరి వీడియోలో దాన్ని మీకు సమర్పిస్తాను. ఈ మర్మమైనటువంటి విషయాలు, బహిరంగ రహస్యాలు మన కన్ను పడకుండా మనం యథాలాపంగా చూసి వదిలేసిన విషయాల్లో ఉన్నటువంటి కిటుకుల్ని మీరు పరిశీలించుకొని అవి సత్యమని అనిపిస్తే 10 మందితో చర్చించి మన జ్ఞానానికి పదును ప్రచారము కల్పించగలరని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.